వెల్కమ్ టు డి మీడియా. మీకు తెలుసా, తెలంగాణ యువతకి ఒక వరం లాంటి ప్రకటన చేశారండి గౌరవ సీఎం అలాగే డిప్యూటీ సీఎం. అవునండి. సో గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మల్కాజిగిరి పట్టణంలో ఉచిత రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వారు 1,00,000 ఉద్యోగ నియామకాల ప్రక్రియను మేము చేపట్టబోతున్నాం. నవంబర్ డిసెంబర్ మంత్ కల్లా అధికారికంగా ప్రకటన జారీ చేస్తాము. కాబట్టి 2026 ఇయర్ మొత్తం ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేసి 1,00,000 మంది యువతకి ప్రత్యక్షంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకి ప్రభుత్వం సిద్ధమవుతుంది అని చెప్పి ప్రకటించారు. కాబట్టి ఇవాళ ఏఐ టెక్నాలజీ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో ఉన్న వాళ్ళు కూడా లక్షలలో వేతనం పొందే కార్పొరేట్ ఉద్యోగులు కూడా ఒక అస్థిరతకి అభద్రతకి లోనవుతున్నారు. ఇక ఈ యొక్క ఎలాంటి స్కిల్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగమే మాకు ఏకైక మార్గం అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూసే నిరుద్యోగ యువతకి కూడా ఒక గోల్డెన్ వరం లాంటి ప్రకటనే ఇది అని చెప్పొచ్చు. కాబట్టి నిరాశ నిస్పృహలను వదిలేసి మీ యొక్క ఈ పోటీ ప్రపంచంలో మీ యొక్క సత్తాను చాటుకోవడానికి కావలసిన శక్తి సామర్థ్యాలను కూడగట్టుకోండి. అందుకు ఒకే ఒక మార్గం, సరైన సమయంలో సరైన విధంగా ప్రిపరేషన్ జరగాలి. అందుకు సరైన వేదిక మీకు గైడెన్స్ కూడా ఇవ్వాలి. కాబట్టి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ ఇచ్చే సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా ఏదో ఒక కోచింగ్ సెంటర్లో మీకు కావాల్సిన శిక్షణను పొందండి. పోటీ ప్రపంచంలో నిర్లక్ష్యం ఎక్కడ కూడా సరైంది కాదు. కాబట్టి పోటీని ఎదుర్కొనే సత్తా మీకు కావాలి అంటే శక్తి సామర్థ్యాలను కూడగట్టుకోవడం ఒకటే మార్గం కాదు, సరైన గైడెన్స్ కూడా కావాలి. కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి. థ్యాంక్ యూ. అలాగే మనకి గౌరవ డిప్యూటీ సీఎం, మరి గౌరవ డిప్యూటీ సీఎం గారు నిన్న మంచిర్యాల జిల్లా రెబ్బనపల్లి గ్రామంలో డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో 1 మెగావాట్ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిసిటీ ప్లాంట్, సోలార్ ఎలక్ట్రిసిటీ ప్లాంట్ ని ప్రారంభించారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాం, ఉమ్మడి భాగస్వామ్యంతో ఎంటర్ప్రెన్యూర్లుగా మారండి. మరి ఉమ్మడి భాగస్వామ్యంతో ఎంటర్ప్రెన్యూర్లుగా మారడం కోసమే డ్వాక్రా సంఘాలని మేము ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ డ్వాక్రా సంఘాలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్స్ ని పెద్ద మొత్తంలో అందుబాటులోకి తీసుకొస్తున్నాం. కాబట్టి ఆ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క పేదరికం నుండి మీరు విముక్తి పొందాలి అని చెప్పి గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాబట్టి నిజంగా కూడా ఒకే రోజు విభిన్న ప్రాంతాలలో 2 సీఎంలు చేసిన ఈ ప్రకటన ఆచరణ సాధ్యమవుతాయి. తెలంగాణ యువత నిజంగానే పేదరికం నుండి బయటపడుతుంది. అలాగే తెలంగాణ దేశంలో సంపన్నవంతమైన రాష్ట్రంగా మారడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. మరి దీనిపైన మీ కామెంట్ ఏంటో కూడా తెలియచేయండి. Thank you. Please subscribe our channel and support me.